ఓకే. బట్ మీ ఇంట్రడక్షన్ టు వరల్డ్ సినిమా అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? మేబీ 10థ్ తర్వాత అనుకుంటా అండి. ఓకే. ఏది మాకు ఫస్ట్ ఇంగ్లీష్ మూవీ? చెన్నైలో 'గాడ్ ఫాదర్' ఓహ్! థియేటర్‌లో చూసారా? లేదు. నాకు థియేటర్‌లో అప్పట్లో కొన్ని ఫిల్మ్స్ వెళ్లి థియేటర్‌లో చూసాను. 'గ్లేడియేటర్'. ఓకే. 'గ్లేడియేటర్' థియేటర్‌కెళ్ళి చూసాను. ఎక్స్ట్రార్డినరీ ఫిల్మ్. అలాగే 'టైటానిక్' ఇవన్నీ థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేశా అప్పట్లో చెన్నైలో. ఓకే. మేము చెన్నై ఇంగ్లీషేనా? డబ్ వెర్షన్స్ చూసేవారా? ఇంగ్లీష్. ఓకే. ఇంగ్లీషే. డబ్డ్ వెర్షన్స్ కాదు. ఇంగ్లీష్ వెర్షన్స్. 'గ్లేడియేటర్' ఇంగ్లీషే చూసాం. ఎందుకంటే డ్యాడీ వాళ్ళందరూ వెరీ పర్టిక్యులర్. డబ్డ్ వద్దు అసలు బాగోదు. ఇంగ్లీషే చూద్దామని. తెలుగులో అసలు బాగోదని. యాహ్! సో, వి ఈవెన్ సో, ఎక్కువ ఇంగ్లీష్ వెర్షన్సే చూసేవాళ్ళం. చెన్నైలో ఎక్కువ అప్పట్లో దొరికేవండి సీడీస్. హ్మ్. నాకు బ్లూరేస్ చాలా ఇష్టం. బ్లూరే ప్లేయరు నాకు ఇలాంటి టెక్నిక్‌లు అన్నీ నేను అప్పట్లో 1080 పిక్సెల్ అది. బ్లూరే. అవును. ఫుల్ హెచ్‌డి. మన సీడీస్‌లో 720 పిక్సెల్ వచ్చేది. సో, నా ఫుల్ హెచ్‌డీలు అంటే చాలా ఇష్టం. డీవీడీస్. బ్లూరే ప్లేయర్స్. డీవీడీ దాటి నెక్స్ట్ బ్లూరే వచ్చింది హ్మ్. కదా! సో, బ్లూరే వచ్చి ఒకటి 2000, 1500, 1600 రూపీస్ ఉండేది. నేనెప్పుడు వెళ్ళినా, యూఎస్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా ఆ టైంలో ఐయామ్ టాకింగ్ అబౌట్ 10 ఇయర్స్ బ్యాక్. 10 ఈవెన్ మోర్ దెన్ 10 ఇయర్స్, 14 ఇయర్స్, 15 ఇయర్స్ బ్యాక్. ఐ యూజ్డ్ టు ఓన్ బ్లూరేస్. అప్పుడు ఇంకా మనకి పెన్ డ్రైవ్‌లు వచ్చాయి గానీ, పెన్ డ్రైవ్‌ల్లో కూడా ఇంత క్లారిటీ ఉండేది కాదు. అంటే అంటే హార్డ్ డిస్క్‌లు ఇప్పుడు హార్డ్ డిస్క్‌లు హ్మ్. ఎక్కువైపోయాయి. హార్డ్ డిస్క్‌లో మన సినిమా పెట్టేస్తాం. అప్పుడు బ్లూరే డిస్క్. బ్లూరేలో నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 500, 600 ఫిల్మ్స్ ఉండేవి. అబ్బా! ఇంకా ఉంది. మా డ్యాడీ వాళ్ళ ఇంట్లో హోమ్ థియేటర్‌లో యాస్ టీజ్ ఒక 600 బ్లూరేస్ అలా పెట్టున్నా. అలా అన్నీ ఉన్నాయి. అవన్నీ ఓకే. ఓల్డ్ ఫిల్మ్స్, ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అని అన్నీ క్లాసిక్స్, అలాంటి ఫిల్మ్స్ అన్నీ ఆ బ్లూరే నాకు చాలా ఇష్టం. ఒరిజినల్ బ్లూరే కొనేవారా? లేదంటే ఒరిజినల్ పైరేటెడా? బ్లూరే కొనేవాడిని. ఓకే. ఒరిజినల్ బ్లూరే 1200, 1000 అలా కలెక్ట్ నాకు మా డ్యాడీ వాళ్ళ ఊర్లెళ్ళినా తీసుకొచ్చేవాళ్ళు. ఒకటి నేను అడిగేవాడిని నాకొక బ్లూరే సినిమా తీసుకురా అని. అలా కలెక్ట్ చేశా. తర్వాత అందులో కూడా బ్లూరేలో కూడా కొంచెం తక్కువకొచ్చేసేది. ఒరిజినలే దాన్ని కాపీ కొట్టి పెట్టేవాళ్ళు. అవును. సేమ్ క్వాలిటీ ఉంటుంది. అయితే యూ విల్ గెట్ ఇట్ ఫర్ 300, 400 రూపీస్. సో, ఇప్పుడు అలా లేదుగా. ఇప్పుడు హ్యాపీగా అన్నీ మనకి ఓటీటీస్‌లో వచ్చేస్తున్నాయి. ఓటీటీలో, నెట్‌ఫ్లిక్స్‌లో ఓకే. వచ్చేస్తుంది కాబట్టి సో, యూ స్టిల్ హావ్ దట్ కలెక్షనా? ఐ స్టిల్ 500 హావ్ సీడీస్? ఇన్ మై హౌస్. ఐ స్టిల్ హావ్ ఇట్ ఓకే. ఇన్ మై హౌస్. కూల్. కూల్. ఇవి భలే ఉంటాయి అసల. హ్మ్. ఓకే. సో, అంటే